మరెందుకే ఏడుస్తున్నావ్? నా కూతురు సంతోషంగా ఉందో బాధగా ఉందో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని అనుకున్నావా? నన్ను క్షమించమ్మా. నీ బాధకు కారణం తెలుసు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడమ్మా మీ నాన్న. చిన్నప్పటి నుండి నీకు బయట ప్రపంచాన్ని దూరం చేశాను, స్వేచ్ఛను కూడా దూరం చేశాను, బంధువుల్ని స్నేహితుల్ని కూడా దూరం చేశాను. ఇప్పుడు సంతోషాన్ని కూడా దూరం చేస్తున్నానమ్మా. నీ తండ్రి చేతకాని వాడమ్మా. ఉన్నా లేనంటే. ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా ఇంట్లో ఉంచింది. కూతురికి ఏం కాకూడదన్న మీ ప్రేమే కదా నాన్న. మీరు నాకు అన్నీ అందించాలని ఆరాటపడ్డారు, కానీ దేన్ని దూరం చేయాలనుకోలేదు నాన్న. అయినా బావ మీద అంత ప్రేమ పెంచుకోవడం నాది తప్పు. బావ గతం గురించి తెలుసుకొని ప్రేమించాల్సింది. ఇలాంటి పరిస్థితి వస్తే నేనెలా తట్టుకోవాలని ఆలోచించి ప్రేమించాల్సింది. అయినా నేను బావని ప్రేమించానని తెలిసినప్పుడే జానకక్క నన్ను హెచ్చరించింది. బావ కూడా గతం గుర్తొచ్చాక నాకు అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ప్రయత్నించాడు. కానీ నేనే బావ మీద పిచ్చి ప్రేమతో వాళ్ళ మాటల్ని పట్టించుకోలేదు నాన్న. వాళ్ళున్న పరిస్థితుల్లో వాళ్ళు నాకు డైరెక్ట్ గా చెప్పలేకపోయారు. అందుకే నాకీ బాధ తప్పలేదు. ఇక్కడ ఎవరూ ఏది కావాలని చేయలేదమ్మా. జరగాలని రాసుంది, జరిగిందంతే. అంతే. కాకపోతే నీకే ఎందుకు ఇలా జరిగిందనేదేనమ్మా నా బాధ. ఆ బాధ నువ్విట్ట ఏడితే నా గుండె తట్టుకోలేదమ్మా. అవునన్నా, నేను ఏడిస్తే నువ్వు చూడలేవు కదా. నేను సంతోషంగా ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు కదా. అయితే నాకు మాటివ్వు నాన్నా. చెప్పు చిట్టి తల్లి, నువ్వేం చేయమన్నా చేస్తాను. నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను తల్లి. నన్ను ఇక్కడి నుంచి పంపించేసేయండి నాన్న. నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళి చదువుకుంటాను.
పెద్దిరెడ్డి మాటిచ్చాడంటే ప్రాణమిచ్చినట్టే నాన్న. ఏంటే ఏంటే ఇది? నిన్ను వదిలి మీ నాన్న ఒక్క క్షణం కూడా ఉండలేరని నీకు తెలుసు కదా. అదే నాన్న, నేనేడిస్తే తట్టుకోలేడని నీకు తెలుసు కదమ్మా. మరెలా ఉండమంటున్నావు? వైషు, 4 రోజులు పోతే జరిగిందంతా మర్చిపోతావే. నా మాట వినమ్మా, విను. మర్చిపోవడానికి బావ జ్ఞాపకం కాదమ్మా, నా జీవితం. చెప్పమ్మా, ఇక్కడే ఉండి చేజారిన జీవితాన్ని తలుచుకొని బాధతో చేస్తూ బ్రతకమంటావా? దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బ్రతకమంటావా? చిట్టి తల్లి, నువ్వు నిండు 100 ఏళ్ళు సంతోషంగా బ్రతకాల. నువ్వు దూరంగా పోవటం నా మనసుకు బాధే. అయినా పర్వాలేదు, తట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. కనీసం ఇప్పుడైనా కూతురు కోరిక తీర్చిన తండ్రిని అనిపించుకుంటాను. నువ్వు యాడున్న సంతోషంగా ఉంటే చాలు. పోమా, నీ ఇష్టం వచ్చిన కాడికి పోయి ప్రశాంతంగా ఉండు. నామది వింటుందా నా వెను వెంట నువ్వే లేకుండా రోజు చూసిన ఏ చోటైనా నన్ను గుర్తిస్తుందా నిలువున నన్ను తడిమి అలా వెను తిరిగిన చెలిమి అలా తడి కనులతో నిన్ను వెతికేది ఎలా
బావగారు ఇలా వచ్చారు? ఎక్కడికో వెళ్తున్నావంట? నీకెలా తెలిసింది? మామయ్య చెప్పారు. సడన్గా ఏంటిది వైషు? ఏం లేదు బావా, నాకు ఢిల్లీలో సీట్ వచ్చింది. చదువుకోవడానికి వెళ్తున్నాను. ఇన్నాళ్ళు లేని చదువు ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? ఏంటి, చదువుకోలేదా? హలో, డిగ్రీ కంప్లీట్ చేశామమ్మా ఇక్కడ. కాలేజ్కి వెళ్తే నీలాంటి వాడెవడు సైట్ కొడతాడని ఇంట్లో ఉండే చదువుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు నువ్వు వెళ్లే దగ్గర కూడా నాలాంటి వాడు ఒకడు ఉంటాడు. నీలాంటి వాడు ఉండొచ్చు, నువ్వుండవుగా. అదే బావా, నువ్వైతే నన్ను పడేస్తావు, కానీ వేరే వాడికి నేను పడనుగా. చంపేను. నీ మాటలు ఒకటి చెప్తుంటే నీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి. ఏదో దాస్తున్నావు వైషు. నిజంగా నువ్వు చదువుకోవడానికే వెళ్తున్నావా? నా కళ్ళలోకి చూసి చెప్పు. నీ కళ్ళల్లోకి చూస్తే నాకు మాటలు రావు బావా. మాట్లాడమంటావా, మౌనంగా ఉండమంటావా? నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. మరెందుకు వెళ్తున్నావు? వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి. ఏంటా పరిస్థితి? చెప్పానుగా, చదువుకోవాలని. చదువు 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 ఆ మాట చెప్పి నీ మనసులో మాట దాచుకు వైషు. నీ ఉద్దేశం ఏదైనా సరే, నువ్వు వెళ్ళడానికి మాత్రం నేను ఒప్పుకోను. అయితే నన్ను పెళ్లి చేసుకో బావా. నిన్నే బావా అడిగేది, నన్ను పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావు వైషు? నిజం, నన్ను పెళ్లి చేసుకో బావా. ఇక్కడే ఉండిపోతాను. నీ గతం తెలిసే వరకు నువ్వు కూడా నన్ను ఇష్టపడ్డావుగా, మరి పెళ్లి చేసుకో. వైషు, అన్నీ తెలుసు కూడా కదా. లేకపోతే ఏంటి బావా, నువ్వు అక్క ఇద్దరు ఒకటే హ్యాపీగా ఉన్నారు. మరి నా సంగతేంటి? నేను ఏదైనా చదివి జాబ్ కొడితేనే కదా నీలాంటి అల్లరి మొగుడు నాకొచ్చేది. రాక్షసి, భయపెట్టి చంపావు కదే. జస్ట్ మిస్ అయ్యా బావా నా నుంచి. నీకు పెళ్లి కానీ అయ్యుండకపోతే టార్చర్ ఓ రేంజ్ లో ఉండేది. వైషు, నువ్వు వెళ్లాల్సిందేనా? ఆ చదివేదే ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదా. బావా, నేను అక్కడే సెటిల్ అవ్వడానికి వెళ్ళట్లేదు. జస్ట్ 2 years MBA కంప్లీట్ చేసి వస్తాను. అది కాదు వైషు. నేను వెళ్ళడం కన్ఫర్మ్ బావా. ఆ టాపిక్ వదిలి ఇంకేదైనా చెప్పు. నిజం చెప్పు వైషు, నేను నీకు దూరం అయ్యాననే కదా నువ్వు మాకు దూరంగా వెళ్ళాలనుకుంటున్నావు? అవును బావా.
నేనెక్కడ నీకు దగ్గరవుతానో అని భయపడి వెళ్తున్నా. నేనిక్కడే ఉంటే అక్క నువ్వు సంతోషంగా ఉండలేరని వెళ్తున్నా. అని అంటాననుకున్నావా? పిచ్చి బావా, నో ఛాన్స్. అంటే నేను కాదన్నాను అన్న బాధ నీకు అస్సలు లేదు అంతేనా? అంతే. గుండెల మీద చెయ్యేసుకొని చెప్పు. లేదని చెప్తున్నాను కదా. నువ్వన్నమాట నిజమైతే సంతోషమే, కానీ అబద్ధమైతే నీకు అన్యాయం చేశానని జీవితాంతం కుమిలిపోతాను. ఎప్పటికీ నన్ను నేను క్షమించుకోలేను వైషు. బావా, నేను వెళ్లేదే జరిగింది మర్చిపోవడానికి, సరేనా? కావాలంటే ఇంకో 2 ఏళ్ల తర్వాత నేనొచ్చి నువ్వు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, సరేనా? సరే. నవ్వు బావా. హలో, నిన్నే నవ్వమంటున్నానా? అరే, అరే, బావా, నువ్వు అక్క నన్ను డ్రాప్ చేసి రావాలి, ఓకేనా? ఓకే, నువ్వు రెడీ అవ్వు. కాస్త నవ్వుతో వెళ్ళు బావా. ఏందన్నా ఇది? ఆడి జాతకం బావుండాదా? మన గ్రహచారం బాగాలేదా? ఆ సూర్యగాని ఎన్నిసార్లు సంపనిక చూసినా ప్రతిసారి ఆడు తప్పించుకుంటా ఉండాడు. పోనీ సునందను అడ్డు పెట్టుకుని ఆడు నేసేద్దామనుకుంటే ఈ మహాతల్లేమో వాళ్ళ చేతిలో సావు దెబ్బలు తిని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బయటపడినది. ఇట్టా అయితే మనం వాడిని సంపేదెప్పుడు, మన పగ తీరేదెప్పుడు? అయ్యా 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 అయ్యా, ఏందిరా? ఆ పెద్దిరెడ్డి కూతుర్ని పై చదువులకి ఢిల్లీ పంపిస్తా ఉన్నాడు. ఏందిరా నువ్వనేది? అవునయ్యా, ఇందాకే ఆ పిల్ల, సూర్య, జానకి కలిసి రైల్వే స్టేషన్కి బయలుదేరినారు. అన్నా, ఇదే మంచి అవకాశం. ఆ సూర్యగాడు మరదల్ని ఊరికి పంపేలోపు పైలోకాలకి ప్రయాణం కట్టాలా. రేయ్ రేయ్, మనోళ్ళందరికీ ఫోన్ చేసి దారిలో కాపు కాయమని చెప్పు. ఎంతమందిని దింపినా పర్లేదు, ఆడు మాత్రం ఈరోజు శవమైపోవాలా. ఒక్కచోట కాదు, 4-5 చోట్ల మాటు వేసి ఉండాలా. ఒక్కచోట తప్పించుకుంటే ఇంకొక చోట దొరకపోడు. వెంటనే వెళ్ళి మనోళ్ళందరికీ విషయం చెప్పు. అవసరం లేదు. ఏంది అవసరం లేదా? నువ్వేం మాట్లాడుతాండావు, నీకు అర్థమవుతా ఉండదా? అర్థమయ్యే చెప్తున్నాను. మీరేం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆళ్ళు కొట్టిన దెబ్బలకి నీ మతి పోయినట్టుండాది. అందుకే అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోకూడదని చెప్తాండావు. ఓ, వాళ్ళ చేతిలో నువ్వు సావు దెబ్బలు తిన్నావు కాబట్టి వాళ్ళనెవరు ఏమీ చేయలేరు అనుకుంటాండావు. ఈసారి చూడు, ఈ ఇంద్రాణంటే ఏంటో చూపిస్తా. నువ్వు కాదు, ఈ సునంద అంటే ఏంటో నేనే నీకు చూపిస్తాను. ఏంటి చూపించేది? ఒంటి మీద దెబ్బలా? ఇన్నాళ్ళు నువ్వేదో పొడుస్తావని నేను కాస్త తగ్గుండాను. కాని ఏం జరిగినది? ఆణ్ణి సంపుతానని పోయిందానివి సావు తప్పి కన్నులట్టుపోయి తిరిగొచ్చినావు. ఆ సునంద వేరు, ఈ సునంద వేరు.
నేను దెబ్బలతో తిరిగొచ్చానని మీరనుకుంటున్నారు, కానీ అంతకు మించిన కసితో తిరిగొచ్చాను. పగ తీర్చుకోలేనప్పుడు బ్రతికున్నా చచ్చినా ఒకటే. నాకెందుకో నిన్ను నమ్మాలనిపించట్లా. ఇట్లాంటి మాటలు ఇంతకుముందు చాలా చెప్పినావు.